ఆడ వాచ్మెన్ తోటి మాట్లాడండి, అక్కడ కాలనీ వాళ్ళందరితోటి మాట్లాడండి. హ్మ్. మేమిద్దరం అనుకున్నది ఏంటంటే బాబుకి ఈ ఇల్లు ఉంటుంది, హ్మ్. పాపకు నారపల్లి ఇల్లు ఉంటుంది. ఎందుకంటే అక్క తమ్ముడు దగ్గర దగ్గర ఉంటే జీవితంలో మనం ఉన్నా లేకున్నా అని ఒక అక్క కలిసుంటారు. అక్క ఏదైనా ప్రాబ్లం ఉంటే తమ్ముడు పోయి తొందరగా వెళ్ళేటట్టు ఉంటుంది, తమ్మునికి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కగా వెళ్ళేది ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ కడుతున్నామమ్మ. మరిప్పుడు ఆ అక్క తమ్ముళ్ళు లేరు కదా! లేరు. మా మా ఉద్దేశం అయితే అది. హ్మ్. ఎందుకంటే పిల్లలు ఇక్కడ దగ్గర పెట్టుకోవాలి, దగ్గర ఉంచుకోవాలనే ఉద్దేశంతోటే అనుకున్నాం. అంటే ఈ సంజీవరెడ్డి, ఇటు చిరంజీవి ఇద్దరు కూడా దానికి రియల్ ఎస్టేట్‌గా వాళ్ళిద్దరు కూడా మొత్తము కలిసి కట్టుకుంటున్నారు నారపల్లిలో ఇల్లు అని చెప్పేసి ఇద్దరు భాగస్తులు అని కూడా వినిపించింది. లేదమ్మా. ఆహ్, సంజీవ్ రెడ్డి అన్న ఓకే. హ్మ్. ఆయననే ఇద్దరు కలిసి పెట్టారు. హ్మ్. సంజీవ్ అన్న గిట మా చెల్లెదే ఇది, మా చెల్లె డబ్బులే అని గిట వీళ్ళు చెప్పారు గదా! హ్మ్. అంటే మాదే అంటేనే గదా వాస్తవం చెప్తారు. ఇప్పుడు వాళ్ళ డబ్బులైతే మా డబ్బులైతే చెప్పరు గదా! హ్మ్. మా చెల్లె డబ్బులే. ఇప్పుడు ఏదైనా మా భార్య మీదనే ఉంటది. హ్మ్. మా మా డబ్బులు కాకపోతే వాళ్ళు అది చెప్పరు గదా! హ్మ్. మేము 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 అనుకున్నదేంది, మా పాపకు ఆ ఇల్లు, మా బాబుకి ఈ ఇల్లు. హ్మ్. ఇద్దరికి సమానం చూడాలి, సమానం కట్టియాలి. హ్మ్. ఆళ్ళకేదైనా సమానం మేము పెట్టాలనే ఉంది. ఎవరికి తక్కువ, ఎవరికి ఎక్కువ అనేది ఆలోచన లేదమ్మా. హ్మ్. ఇక్కడ ఈ చర్లపల్లిలో ప్రస్తుతం ఇప్పుడు మీరున్న ఇంట్లో, ఈ ఇల్లు కట్నం కింద మేమిచ్చాం మా చెల్లెకి అని చెప్పేసి కూడా మీ బావమరిది చెప్పడం కూడా జరిగింది చిరంజీవి. అంటే ఇది కట్నం కింద ఇచ్చినాక వాళ్ళు కట్టుకున్నారు. ఇది కూడా మాదే ఇది మా చెల్లెకిచ్చాము అనన్నారు. అమ్మా ఇదే ప్రస్తావన గిట్ట నాకు చాలా సార్లు నాతోటొచ్చేది. హ్మ్. అప్పుడు కట్నం కింద ఇచ్చేది కాదు తల్లి. ఇది హ్మ్. కట్నం కింద ఇయ్యాలి అనుకోలేదు. హ్మ్. కట్నం అప్పుడు పెళ్ళప్పుడు ఇది అమ్మాయిలనుకున్నారు. ఓకే. ఇది అమ్మేయాలనుకుంటే మా అమ్మ, నాన్న కలిసి ఏం చేశారు, ఒక 4,00,000 వాళ్ళకిచ్చారు. ఆ! ఇచ్చేసి ఇది అమ్మేయొద్దు. ఆ! మా బా మా కోడల పేరు మీద లేకపోతే మా మా కొడుకు పేరు మీద చేపియండి అని. హ్మ్. చేపియమని చెప్పినప్పుడు ఓకే అని తీసుకుంది డబ్బులు. ఆ! డబ్బులు తీసుకొని చేసుకొని ఆహ్, ప రిజిస్ట్రేషన్ కాడికెళ్ళింది. హ్మ్. రిజిస్ట్రేషన్ కాడెళ్ళినప్పుడు కూడా ఆమె చాలా తెలివిగా ప్రవర్తించిందమ్మా. ఇప్పుడు మా అమ్మ నాన్న అడిగాను. ఆ! అసలు వాస్తవం ఏం జరిగిందమ్మా? ఆ రోజు నేను లేను ఇక్కడ. ఓకే. నేను లేను గాబట్టి వాస్తవానికి ఏం జరిగింది? ఆ సిట్యుయేషన్ ఏం జరిగిందంటే, బిడ్డ ఆమొచ్చి దీన్ని వేరే దగ్గర కుదబెట్టి డబ్బులు తీసుకొస్తా, అమ్మేస్తా అని జెప్పినప్పుడు, మన దగ్గర డబ్బులున్నాయి గదా! అప్పుడు 4,00,000 ఇచ్చాము. హ్మ్. ఇచ్చి 4,00,000 కోసం రిజిస్ట్రేషన్ కాడికి పోయినప్పుడు మేమడిగాము, మా అబ్బాయి పేరు మీద జెయ్యండి. ఆ! లేదు లేదు మా కూతురు మీద జేస్తామన్నా. ఓకే. కూతురైనా, కోడలైనా, కొడుకైనా ఒకటే అనుకోని ఆళ్ళేమన్నారంటే, ఓకే. చేపిస్తామన్నారు. ఆమె తెలివిగా గిఫ్ట్ పూర్వకంగా చేపిద్దామని అనుకుందమ్మా. హ్మ్. పసుపు కుంకాల మీద చేపిద్దాం అనుకుంది. అప్పుడు అక్కడ ఎవరో దేవుడిలాగా ఒక అబ్బాయి ఆడ కూర్చుండంట. వీళ్ళు డిస్కషన్ అయితప్పుడు ఆ అబ్బాయి చూసాడు. మా మమ్మీని పిలిచి, "పెద్దమ్మ ఇగ రా. ఏమైంది పెద్దమ్మ" అంటే, "లేదు బిడ్డ ఇట్లా మా కొడుకు పెళ్లయితుంది. ఇట్లా నేను డబ్బులిచ్చాను. ఆ ప్లాట్ ఉంది. గిఫ్ట్ పూర్వకంగా చేస్తా అంటుంది" అన్నదంట. అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడంట. "వాళ్ళకి అన్నలు ఉన్నారా అమ్మా" అని అడిగిండంట. "ఆ! ఉన్నారమ్మా." "వద్దు పెద్దమ్మ. వాళ్ళు వేరే ఉద్దేశంతోటి చేస్తున్నారు. నువ్వు డబ్బులు కట్టినప్పుడు నువ్వు సేల్ డీడే చేసుకో" హ్మ్. హ్మ్. అని అంటే చెప్పిందండి. మీరు కొనుక్కున్నట్టుగానే చేసుకోండి. చేసుకోండి హ్మ్. అని చెప్పాడంట. కొనుక్కున్నప్పుడు చేసుకున్నప్పుడు అప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చెప్తాం, "సార్ వీళ్ళకు డబ్బులు ఎక్కువున్నాయి సార్. డబ్బులు ఎక్కువుండి వీళ్ళు గిఫ్ట్ పూర్వకం చేసుకుంటలేరు. డబ్బులు ఎక్కువుంటే వీళ్ళు ఆ! కొనుక్కుంటున్నారు. కొన్నట్టు చేసుకుంటున్నారు" అంటే, కొన్నది కదమ్మా! కొన్నది అవును. కాబట్టి కొన్నట్టే చేసుకుంటాం కదా! అవును. అంతే. ఇప్పుడేం చెప్తదంటే, మేము గిఫ్ట్ ఇచ్చాము, మేము పెళ్ళికిచ్చాము. పెళ్ళికి ఇచ్చాము, పెళ్ళికిచ్చాము అనే ఆ మాట అనేది తప్పు తల్లి. ఆ! 18 ఏళ్ళు ఒకవేళ నువ్వు పెళ్ళికే ఇచ్చావు అనే నువ్వు ఉద్దేశం ఉన్నప్పుడు ఈరోజు ఈ మాట అడిగే అవసరం గిట్ట లేదు. హ్మ్. కానీ మేము కొన్నాం కాబట్టి మేము ధైర్యంగా చెప్తున్నాం మేము కొన్నామని. ఆమె ఆలోచన డిఫరెంట్ అమ్మా. ఆమె ఆలోచన అన్నీ దొంగ ఆలోచనలు. హ్మ్. దొంగ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ మేము, మా ఫ్యామిలీ హ్మ్. చానా ఒక పద్ధతిగా ఉన్నామమ్మా. మా అమ్మ, నాన్న అయినా, మేమైనా, మేము ఎవరితోటి గొడవ పడుతోళ్ళం కాదు తల్లి. హ్మ్. మేము మా మా పెంపకం అలా ఉంది. మా నాన్న, అమ్మ ఎవరితోటి గొడవ పడరు. మేము గిట్ట చిన్నప్పటి నుంచి మేము మాకు లేకున్నా, ఉన్నా మేము గరీబోళ్ళమమ్మా. ఇప్పుడు పైసలు ఉన్నోళ్ళం కాదు. అంతే. మేము మా నాన్న కష్టపడి మా ముగ్గురు అన్నదమ్ములు చదివిపిచ్చి, జాబ్ చేసి, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి, బాగా కష్టపడి చదివిన కుటుంబం. మా కష్టం నుంచి వచ్చిన కుటుంబం. హ్మ్. మేము హైఫై లాగా బతికిన కుటుంబం కాదు. కష్టపడ్డాను కాబట్టే నా దగ్గర నేను చేసే పని గట్టా కష్టంగా చేస్తానమ్మా. హ్మ్. కష్టపడి ఇష్టంగా చేస్తాను నేను వర్క్.
నేను నా దగ్గర ఒక 60-70 మంది పనిచేసేదమ్మా. ఒక దగ్గర 300 మంది పనిచేసారమ్మా. సురేందర్ సారు ఎసొంటోడు అనేది మీరు సపరేట్ పోయి భీమ్నార్ మండలం, భువనగిరి మండలం, పోచంపల్లి మండలం నా దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా పోయి అడగండమ్మా. సురేందర్ సార్ ఎసొంటోడు మంచోడా కాదా, వీడు ఎవరైనా సాయం చేస్తాడా చేయడా. నాకెప్పుడైనమ్మా నేను ఒక 10 మందికి పెడతాను కానీ 10 మంది నేను తీసుకునే రకం కాదు. మరి ఈ ఘటన జరగడానికి ముందు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా విజయారెడ్డి గారు కానీ పిల్లలు కానీ మరి పిల్లలు ఇట్లా మామయ్య నుంచి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, లేకపోతే విజయారెడ్డి కూడా మా అన్న నుంచి ఇలాంటి ఇది ఉంది నాకు, మీరు వచ్చేయండి అక్కడి నుంచి, ఇక్కడే ఉండండి అని ఎప్పుడు చెప్పలేదా? చెప్పలేదమ్మా, ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళ అన్న అమ్మ మీద ఇష్టం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. ఒకసారి నేను చెప్పిన తర్వాత నేను ఇంతకి వెళ్ళిపోమంటాను కదా. నాకు నాకు ఆ న్యూస్ తెలిసింది అనుకోండి, ఇబ్బంది పెడుతున్నాను అనుకోండి, నేను వచ్చేస్తాను ఇక్కడికి. నేను వచ్చేసినాక వాళ్ళకి ఎంట్రీ లేదు కదా ఇంట్లో. అందుకే నాకే చెప్పకుండా ఆమెకు మాట్లాడి, ఇంకోటి ఏందనుకుందంటే మా అన్న ఇన్ని రోజుల దాకా మా అన్న మా అమ్మ మంచి అని చెప్పాను, మా భర్తకి ఈరోజు చెడు అని చెప్తే తట్టుకోలేదు కదా. తట్టుకోలేదు కదా, నేను తట్టుకోలేనన్న ఉద్దేశంతో కూడా చెప్పలేక ఊకుందేమో. కానీ దీని వెనుక మాత్రం ఏదో పెద్ద హిస్టరీ ఉందమ్మా. ఆ హిస్టరీ ఏంది అనేది తెలుసాలా మీరే, ఓ మీడియా మిత్రులే. కారణం ఎవరు అనుకుంటున్నారు? ఆ హిస్టరీ నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మారిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అనేది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే, లక్ష్మికి ఆలోచన లేకపోతే, అలా వదిన మీద ఆలోచన లేకపోయి, అలా వదిన లగ్జరీగా ఉంది మా వదిన, బాగా డబ్బులు ఉన్నాయి మా వదిన, వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న అసూయ ఉండొచ్చమ్మా, ఉండొచ్చు. ఎందుకంటే మా వైఫ్ ఏం చేస్తుందంటే ఆమె గిట్ట డ్రెస్సులు కొనిస్తుంది, మా పాపకు కొనిస్తుంటది, ఎప్పుడు ఆర్డర్ పెడతా ఉంటది, ఆర్డర్ పెట్టి తీసుకుంటా ఉంటది. డ్రెస్సింగ్ ఇప్పుడు ఐటీ జాబ్ చేసినప్పుడు అమ్మా అన్ని డ్రెస్సింగ్ బాగుండాలి. ఇప్పుడు ఈమె టీమ్ లీడర్ ఉన్నప్పుడు ఆమె ఆఫీస్కి వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలి, డ్రెస్సెస్ బాగుండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. కాబట్టి ఆ కంపల్సరీ పర్చేజ్ చేస్తూ ఉంటుంది. ఆమెకు అదే ఒక బాధ ఉండొచ్చు, ఎందుకంటే మా వదిన ఇంత చేస్తుంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే నేను 70-80 వేలు పంపిస్తున్నామా, మా వైఫ్ ఒక 1,00,000 రూపాయలు 1,50,000 వస్తున్నాయి. మాకు వేరే రకం ఖర్చు లేదు, 1,00,000 రూపాయల దాకా మాకు ఫర్ మంత్ ఇన్కమ్ ఉంది. కాబట్టి అంటే ఆమె చేతి మీద టాటూ కూడా వేయించుకుంది కదా అంత ఇష్టంతో. టాటూ వేయించుకున్న కారణం గిట్ట ఒకటి ఉందమ్మా, ఏంటంటే అదొక సెంటిమెంట్గా ఫూల్ చేయడానికి, సెంటిమెంట్ ఫూల్ చేయడానికి. మా భార్యను సెంటిమెంట్ ఫూల్ చేసింది అనుకో, ఉన్న గోల్డ్లో కొంచెమని ఇస్తుందేమో, ఉన్న డబ్బులో కొంచెమని ఇస్తుందేమో. ఇంకోటి కూడా చెప్తామా, ఆ టాటూ వేయించుకోవడానికి కారణం గట్ట ముందా ఇంకా తెలియదు నాకు, టాటూ ఎప్పుడు వేయించుకుందో కరెక్ట్ డేట్ తెలియదు. మా వైఫ్ 1,30,000 పెట్టి ఒక స్కూటీ కొంటే ఆ స్కూటీ ఆమె పేరు మీద చేపించింది. ఎందుకు చేపిస్తుంది? మా డబ్బులు కదా, మా డబ్బులు మా భార్య చెప్పింది. మా అత్తయ్య గట్ట నాతో అన్నది, మీ డబ్బులేనా, శాంతి పేరు మీద ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది కాబట్టి ఇంకో వెహికల్ తీసుకుంటే ట్యాక్స్ పడుతుంది, కాబట్టి ఈ లక్ష్మి మీద ఒక వెహికల్ లేదు కాబట్టి ఈమె మీద చేస్తే ట్యాక్స్ తక్కువ పడుతుంది అనే ఉద్దేశంతో ఆమె తీసుకుందని నాకు చెప్పింది. ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర 1 వీక్ ముందు నేను పోలీస్ స్టేషన్ పోయినప్పుడు అది మాదే, మా మీద ఆర్సీ ఉంది కదా అని చెప్తున్నది. ఎవరు చెప్తారు? మా అత్తయ్య చెప్తుంది. అంటే అలా కోడల మీద ఆర్సీ ఉంది కాబట్టి మాదే, అవి మా డబ్బులే అని చెప్తుంది. నాతోటే నువ్వు చెప్పినామవు అంటే నాకు ఎందుకు అనుమానం వస్తుందమ్మా, పదే అనుమానం వస్తుందంటే వీళ్ళు నాతోటి చెప్పింది మళ్ళీ వేరే తిరిగి చెప్తున్నారు, నాతో చెప్పింది వేరే తిరిగి చెప్తున్నారు. అందుకే నాకు ప్రతి దగ్గర డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ డబ్బు కోసం ఇంత 1,00,000 రూపాయల కోసము వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడలేదే. ఆమెనే చెప్పింది మా కోడల మీద తీసుకుంది, నా కూతురు అని చెప్పిన తర్వాత ఈ రోజు ఆర్సీ చూపెడుతుంది, నా కోడల మీద ఆర్సీ ఉంది, ఇది మాదే, మేమే కట్టాము డబ్బులు అని. అప్పుడు వాళ్ళని ఎట్లా నమ్ముతానమ్మా నేను?